తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అంతర్గత అసమ్మతికి దారితీసింది. టీడీపీ సీనియర్లను పక్కన పెట్టి కేవలం పైరవీకారులకు, పైసలు ఉన్నవాళ్లకే పెద్దపీట వేశారని సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. కమిట్మెంట్ ఉన్నవాళ్ల కంటే కోట్లకు కోట్లు కమిట్మెంట్లు డీల్ చేసే వాళ్లనే పెద్దల సభకు పంపుతున్నారని మండిపడుతున్నారు. యనమల రామకృష్ణుడి నుంచి వర్ల రామయ్య వరకు చంద్రబాబు టీం మొత్తాన్ని పక్కన పడేశారు నారా లోకేష్. తనకు భజన చేస్తూ తనకు డీల్స్ కుదిర్చిన వారికే లోకేష్ ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీలో తీవ్ర దుమారం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురిని ఎంపిక చేశారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్, సానా సతీష్ ను రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ ప్రకటించింది. వీరి ముగ్గురు ఎంపిక తెలుగుదేశం పార్టీలో సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. వాస్తవానికి రాజ్యసభ అవకాశం ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన వాళ్ళెవ్వరికీ చంద్రబాబు, నారా లోకేష్ అవకాశం ఇవ్వలేదు. వందల కోట్ల ఆస్తులు, వందల కోట్ల వ్యాపార లావాదేవీలను డీల్ చేసేవారికి మాత్రమే టీడీపీ రాజ్యసభకు ఎంపిక చేసింది. గత 10 ఏళ్లుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారు. అది తన చివరి కోరిక అని చంద్రబాబు, లోకేష్ వద్ద అనేక సార్లు యనమల చెప్పారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పదవి నుండి దించేసిన చంద్రబాబు ప్లాన్ ను అమలు చేయడంలో యనమలదే కీలక పాత్ర. అప్పటి నుండి చంద్రబాబుతో పాటు ప్రయాణించిన యనమల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై రాజ్యసభకు అవకాశం కల్పించాలి అని కోరారు. కానీ నారా లోకేష్ బలవంతంగా యనమలకు రిటైర్మెంట్ ప్రకటించారు. రాజకీయాల్లో అత్యంత జూనియర్ అయిన చింతకాయల విజయ్కి బీసీ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చి యనమలను మాత్రం లోకేష్ పక్కకు నెట్టేశారు. జిల్లా నుంచే అసలు టీడీపీకి ఏనాడు సేవ చేయని సానా సతీష్ కి రెండోసారి రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. నారా లోకేష్ వ్యవహారాలు చక్కబెట్టడం, ఏపీలో మైనింగ్ వ్యవహారాలు డీల్ చేయడమే సానా సతీష్ అర్హత. దీంతో యనమల రామకృష్ణుడు రగిలిపోతున్నారు. టీడీపీ నేతలు యనమలను బుజ్జగించే ప్రయత్నం చేయడానికి కూడా ఆయన అందుబాటులోకి రాలేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని ప్రచారం చేసింది. గతంలో కరకట్ట మీదికి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేశారు. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు సొంత సామాజిక వర్గం నేత కోసం వర్ల రామయ్యకు హ్యాండ్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయే స్థానానికి వర్ల రామయ్యను రాజ్యసభకు పోటీ చేయించి ఫ్యూచర్లో ఎంపీ అవుతావంటూ భ్రమ కల్పించారు. ఇప్పుడు 3 స్థానాలు టీడీపీకొచ్చినా పైరవీకారులకు, కోట్లున్న వారికి ఇచ్చారే కానీ వర్ల రామయ్యకు మాత్రం ఇవ్వలేదు. వర్ల రామయ్య కేవలం మీడియాలో మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా మిగిలిపోయారు అని టీడీపీ వాళ్లే జోకులు వేస్తున్న పరిస్థితి. వర్ల రామయ్యను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కిలారు రాజేష్ బుజ్జగిస్తున్నారు. టీడీపీ మరో సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ రానందుకు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తనకు రాజ్యసభ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని బహిరంగంగానే టీడీపీ వైఖరిని ఎండగట్టారు. కడప జిల్లాలో పార్టీని నిలబెడితే తనకు మోసం చేశారంటూ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా ద్వారా అసమ్మతిని వెళ్లగక్కారు. తనకంటే జూనియర్లకు రాజ్యసభకు అవకాశం ఇచ్చి సీనియర్ని అవమానించారు అంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుండి పార్టీలో ఉన్న టీడీ జనార్దన్, కంభంపాటి రామ్మోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డారు. మరోవైపు మహిళలకు 33% టీడీపీ నుండి రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. పైగా నిరంతరం మహిళల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నాయకుల మీద, వైఎస్ జగన్ కుటుంబం పైన తప్పుడు ప్రచారం చేయించే ఐటీడీపీ ఇన్ఛార్జ్ చింతకాయల విజయ్ ని రాజ్యసభకు పంపడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.